కర్నూలు జిల్లా సుద్దరెడ్డిపాలెంలో జరిగిన మర్డర్ కేసుని ఛేదించారు పోలీసులు. నిందితులు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హత్యకు వాడిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 1వ తేదీన కురవశేషన్ అనే వ్యక్తిని పరశురాముడు ఆయన ముగ్గురు తమ్ముళ్లు వేట కొడవళ్లతో నరికి హత్య చేశారు. ఆ తర్వాత శేషన్న కాలు నరికి బైక్పై తీసుకువెళ్లి పొదల్లో పడేశారు. ఈ హత్య సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితులంతా కూడా అరెస్ట్ అయ్యారు. ఇందులో పరశురాముడు భార్యకు సంబంధించి ఈ మృతుడైన శేషన్న అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతూ ఆమె క్యారెక్టర్ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నాడని విలేజ్లో జరిగిన ఇష్యూకి సంబంధించి వాళ్ళు ఇంట్లోకి ఎంటర్ అయ్యేసి వాళ్ళ కూతురు లైవ్గా ఉన్నట్టే ఆమెను పక్కకు జరిపేసి ఆ పడుకున్న బెడ్రూమ్లో పడుకున్న శేషన్న మీద వేట కొడవలతో మీరు చూస్తున్నారు. ఈ వేట కొడవలతో అటాక్ చేసి అతని కుడికాలు కంప్లీట్గా మోకాలి వరకు నరికివేయడం జరిగింది. నరికివేసినప్పుడు అతను యాక్చువల్గా అప్పటికి నిద్రలో ఉండడము, తర్వాత కొద్దిగా తనకు హెడేక్ ఉండడంతో టాబ్లెట్ వేసుకోవడంతో అతను యాక్చువల్గా ప్రొటెస్ట్ కానీ రెసిస్ట్ కానీ చేసే పరిస్థితులు కూడా లేడు. కానీ అతని కాలు నుంచి కంప్లీట్గా హ్యామరేజ్ అంటే బ్లీడింగ్ బాగా పోవడంతో హ్యామరేజ్ కావడంతో అతను అక్కడే బెడ్ మీదనే కదలేని స్థితిలోనే చనిపోయాడు.